హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మనము తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదలైనట్టు మనకి ఈనాడు డాట్ నెట్ వెబ్సైట్‌లో కనిపిస్తుంది. దాని లింక్ నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది చూడండి. 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలై పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు టీజీపీఎస్సీ సోమవారం మధ్యాహ్నం వెల్లడించింది. అంటే ఇవాళ మధ్యాహ్నమే. గతేడాదిలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 20,093 మంది హాజరైన విషయం తెలిసిందే. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడి, మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేపర్ల వారీగా మార్కులను పొందవచ్చని చెప్పారు. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారము మనకి ఇక్కడ వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ క్లియర్గా తెలుగులో ఇచ్చారు. అదే చదువుదాం ఇక్కడ. గతేడాది అక్టోబర్ 25 నుంచి 27 వరకు గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 7 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్ష వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు మార్కుల వివరాలను తాజాగా అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచారు. మార్కులను మార్చి 16 సాయంత్రం 5 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మెయిన్స్లో సాధించిన మార్కుల షీట్లను డౌన్లోడ్ చేసుకుని రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాచి ఉంచాలని టీజీపీఎస్సీ సూచించింది. మరోవైపు అభ్యర్థులకు తమ మార్కులకు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో మార్చి 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఒక్కొక్క పేపర్కు ₹1000 చొప్పున చెల్లించి మార్కుల రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం కేవలం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులందరి మొత్తం మార్కులను కమిషన్ వెబ్సైట్లో ఉంచుతారు. తుది జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను జీఆర్ఎల్ అంటారు కదా, జాబితాను విడుదల చేసి దాని ఆధారంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు పిలువనున్నారు. నోటిఫికేషన్లో సూచించినట్లుగా అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఇతర డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. మార్క్ షీట్లు డౌన్లోడ్, రీకౌంటింగ్ దరఖాస్తుకు సంబంధించి ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే అభ్యర్థులు 04023542185, 04023542187 లేదా helpdesk@tspsc.gov.in ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. వెబ్సైట్ లో మనకి ప్రొవిజనల్ మార్క్స్ లింక్ కూడా ఇక్కడే ఇచ్చారు. గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్క్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం టీజీపీఎస్సీ ఐడి, ఈడ మెయిన్స్ ఎగ్జామ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, మెమో ఆఫ్ మార్క్స్ అంటాం కదా, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, టీజీపీఎస్సీ ఐడి ఎంటర్ చేయాలి. మీ టీజీపీఎస్సీ ఐడి, మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటా క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు బై డిఫాల్ట్ డేటా అనేది డౌన్లోడ్ అవుతుందండి. సో మనకి ఇదే ఇన్ఫర్మేషన్ పేపర్ నోటిఫికేషన్ లాగా, ప్రెస్ నోట్ లాగా ఇచ్చారు. సో ఇది మనకి 10th ఇవాళే వచ్చింది. సో సేమ్ ఇన్ఫర్మేషన్ ఇందాక ఏదైతే చెప్పామో దాని ప్రకారమే హైదరాబాద్ హెచ్ఎండిఏ జ్యూరిస్డిక్షన్లో 21st నుంచి 27th వరకు మనకి 7 పేపర్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాము. అండ్ వాళ్ళ రెస్పెక్టివ్ మార్క్స్ అనేవి వాళ్ళ లాగిన్స్లో 10th మార్చ్ నుంచి 16th మార్చ్ 5 PM వరకు కూడా 1 వీక్ వరకు ఉంచుతామని చెప్పారు. ద క్యాండిడేట్స్ కెన్ వ్యూ దేర్ పేపర్ వైజ్ మార్క్స్ బై ఎంటరింగ్ దేర్ టీజీపీఎస్సీ ఐడి, మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఓటీపీ రిసీవ్డ్ ఆన్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆన్లైన్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్. దీని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఏవైతే రిజల్ట్స్ డౌన్లోడ్ అయ్యాయో వాటిని మీరు రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు అలా ఉంచుకోండి అని చెప్పారు. ఇంకొకటి మనకి రీకౌంటింగ్ కూడా ప్రొవిజన్ ఇచ్చారు. ఆ రీకౌంటింగ్ ప్రొవిజన్ అనే పేపర్ నోటిఫికేషన్ ఏదైతే మనకి 02/2024 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉందో దాంట్లో ఇచ్చిన ప్రొవిజన్ ప్రకారం పారా 15లో మెన్షన్ చేసినట్టు మనకి రీకౌంటింగ్ కూడా ప్రొవిజన్ ఇచ్చారు. 10th మార్చి ఇవాళ నుంచి 24th మార్చ్ వరకు అప్ టు 5 PM 15 days వరకు కూడా మనకి ఈచ్ పేపర్కి ₹1000 పే చేసి మీరు రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ రిక్వెస్ట్ అయితే చేయడానికి లేదు, ఆన్లైన్లో మాత్రమే రిక్వెస్ట్ చేసుకోవాలని చెప్పారు. అండ్ రిజెక్టెడ్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫైడ్, ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి ఇష్యూడ్ ఎనీ మెమోరాండమ్ మార్క్స్ అండ్ ఫీస్ పేడ్ బై సచ్ క్యాండిడేట్స్ ఇఫ్ ఎనీ విల్ బి ఫోర్ఫిటెడ్ టు గవర్నమెంట్ అకౌంట్. అంటే రిజెక్టెడ్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫైడ్, ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫీజు పే చేసినా కూడా వాళ్ళకి మార్క్స్ అయితే డౌన్లోడ్ కావాలని చెప్తున్నారు. ఒకవేళ డబ్బులు మీరు పే చేసినా కూడా గవర్నమెంట్ అకౌంట్ క్రెడిట్ అయితే అని చెప్తున్నారు. సో ఇది ఇన్ఫర్మేషను. మనకి ఈ రీకౌంటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టోటల్ మార్క్స్ ఆల్ క్యాండిడేట్స్ వెబ్సైట్లో ప్లేస్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మీరు ఎవరైతే ఇలా క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి అని చెప్తున్నారు. ఇవి కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటి ప్రకారం మీరు సిద్ధంగా ఉంచుకోవాలి. సో దట్ మనకి ప్లేస్మెంట్ సెలక్షన్ అప్పుడు ఫైనల్గా మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చేటప్పుడు మనకి సెలెక్ట్ అయితే వెంటనే వెళ్ళి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయొచ్చు సబ్మిషన్ పీరియడ్లో. వన్స్ ద పీరియడ్ ఆఫ్ రికౌంటింగ్ రిక్వెస్ట్ is over, after resolving such request, final GRL would be published. Based on GRL, the required number of candidates would be picked up for certificate verification. ఇక్కడ మనకి ఈ రికౌంటింగ్ రిక్వెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటన్నిటి క్లియర్ చేసి ఫైనల్గా గ్రూప్ లిస్ట్ GRL, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది
ప్లేస్ చేస్తామని చెప్తున్నారు. దాని నుంచే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పికప్ చేస్తామని చెప్తున్నారు, కేటగిరీ వైజ్గా, క్యాస్ట్ వైజ్. అండ్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హు ఆర్ అడ్మిటెడ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ కోర్ట్ ఆర్ నాట్ డిస్ప్లేడ్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు. హైకోర్టు ఎవరినైతే అలో చేయమని చెప్పి కొంతమంది పర్మిషన్ తీసుకొని మెయిన్స్ ఎగ్జామినేషన్ రాశారో అలాంటి వాళ్ళకి ఇంకా హైకోర్టు నుంచి వాళ్ళ రిజల్ట్స్ డిస్ప్లే అని చెప్పి ఆర్డర్స్ రాలేదని చెప్పి వాళ్ళ రిజల్ట్ అయితే డిస్ప్లే చేయలేదని చెప్తున్నారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి. సేమ్ ఇదే నోటు ఏదైతే ఉందో మనకి ఈనాడు పేపర్లో కూడా డిస్ప్లే చేశారండి. అంతకుమించి ఏం లేదు. అదే మ్యాటర్ ఇక్కడ ఉంది. అదే నేను మీకు తెలుగులో చదివాను. సో ఇంగ్లీష్లో ఉన్న దాని ప్రకారం నేను తెలుగులో చెప్పాను. అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు మనకి వెబ్సైట్లో ఇక్కడ లింక్స్ ఇచ్చారు. గ్రూప్ 1 సర్వీసెస్ 02/2024 మెయిన్స్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ లింక్ ఇది. గ్రూప్ 1 సర్వీసెస్ రీకౌంటింగ్ ఫర్ మెయిన్స్ మార్క్స్. మీరు కావాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసుకొని మీ మెయిన్స్ ఎగ్జామ్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రొసీజర్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకవేళ మీరు రీకౌంటింగ్ అప్లై చేసుకోవాలనుకుంటే కూడా సేమ్ ప్రొసీజర్ అండి. క్యాండిడేట్స్ మార్క్స్ ఫర్ రీకౌంటింగ్ మీ టీజీపీఎస్ ఐడి ఎంటర్ చేయండి, మెయిన్స్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ డీటెయిల్స్తో పాటు క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి మీ డీటెయిల్స్ మీరు కావాలనుకుంటే రీకౌంటింగ్ సంబంధించిన ప్రొసీజర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ your success in group 1 examination and for selection.